హాయ్ అండి అందరికీ. ఈ సామానంతా వచ్చేసి నేనైతే శ్రీనివాసలో తీసుకొచ్చిన. మా పక్కన శ్రీనివాస ఉంటుంది, హోల్సేల్గా ఆడైతే తీసుకొచ్చిన చదువుకోవాలి. ఈరోజు ఉదయం టిఫిన్కి అయితే నేనైతే పూరి చేసుకున్నాను. తెలంగాణ ఆడపిల్లలకి తెలంగాణలో పుట్టిన వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు ఉంటుంది కదా, పూరి చికెన్, పూరి మటన్, పూరి బేషన్ ఇట్లాంటివి. ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. నాకైతే వారంలో ఖచ్చితంగా ఒకరోజు అయితే పూరి ఉండాల్సిందే. నాకెంత ఇష్టమో మా చిన్నమ్మాయికి కూడా అంతే ఇష్టము. మేమైతే ఖచ్చితంగా పూరి అయితే చేసుకుంటాం వారంలో ఒకసారి. అలాగే ఈరోజు కూడా నేను పూరి వేసుకొని చికెన్ చేసుకొని ఉదయం టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం. అలా అన్నాక మా అమ్మాయి మధ్యాహ్నానికి మమ్మీ నాకు బిర్యానీ చేయవా, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయవా అన్నది. సరేలే అనేసి మా దగ్గర బాస్మతి బియ్యం లేవనేసి పక్కన స్మార్ట్ ఉంటుంది మా ఇంటి దగ్గరలోనే, స్మార్ట్కి అయితే పోయినాం. అలా పోతే ఊరికే ఎందుకు వస్తాము, మేము ఎందుకు అవుతాం అనేసి మా అమ్మాయి నేను పోయినాము. బిర్యానీకి అయితే బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక కూల్ డ్రింక్ తీసుకుంది, ఐస్ క్రీమ్ తీసుకుందామని చూసింది కానీ లేవు. మంచిగా ఆయన మస్కట్టి ఉన్నాక ఆడ తెచ్చుకుంటే అంత నచ్చదు కదా అమ్మాయికి, ఆఫర్లు ఉంటుందేమని చూసింది, లేవు. అదైతే తీసుకుని ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాం. రైతాకి కొన్న పాలతో చేస్తేనే, పెరుగుతో చేస్తేనే మా అమ్మాయికి నచ్చుతుంది. అందుకోసం అడిగైతే పోయి తీసుకొచ్చినాము. నేనైతే దమ్ బిర్యానీ చేసేసిన. మధ్యాహ్నానికి లంచ్కి అయితే నేనైతే బిర్యానీ అయితే తిన్నాను కానీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికైతే మస్తు ఇష్టము బిర్యానీ అండి, అంతే. అందుకోసమే అంత ఎక్కువ చేసిన. మా అమ్మ మాత్రమే ఉన్నారు. రైతా కూడా చేసేసిన. నేను వచ్చేసి గోధుమ రవ్వ, పొద్దుగాల చికెన్ వండింది కదా, నేను అది ఆ చికెన్ గ్రేవీ ముక్కలు కలిపేసుకొని నేను దీన్ని గోధుమ రవ్వతో నేను కూడా కొంచెం పులావ్ లాగా చేసుకొని అయితే తినేసినాను. ఈ రోజుకైతే మధ్యాహ్నానికి టిఫిన్ చేసేసుకున్నాను. లంచ్ అయితే ఇది చేసుకున్నాను. పొద్దున టిఫిన్ కూడా హెవీ అయింది, మధ్యాహ్నం లంచ్ కూడా హెవీ అవుతుంది కదా అనేసి ఈవినింగ్ స్నాక్స్ మాత్రం ఏమీ తీసుకోలేదబ్బా. ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాను. ఏమీ తీసుకోలేదంటే నైట్కి మాత్రం పండ్లు మాత్రం ఖచ్చితంగా అలవాటు ఉంది నాకు. ఈ అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా మాత్రం ఏదో ఒక పండు మాత్రం తినని మాత్రం ఊరుకొని వీడియో మాత్రం నచ్చి లైక్ చేయండి.